దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. గుజరాత్లోని సబర్కాంతా జిల్లాలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతి తక్కువగా ఉందని భావించి ఓ దంపతులు తమ కారుతో కాజ్వేను దాటే ప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతి అధికంగా ఉండటంతో కారు నదిలో కొట్టుకుపోయింది. ఓ చోట రాళ్ల మధ్యలో చిక్కుకుపోవడంతో కారులో దంపతులిద్దరూ కారు టాప్ పైకి ఎక్కారు. దాదాపుగా 2 గంటల పాటు కారు టాప్ పైనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. చివరకు పోలీసులు వచ్చి రెస్క్యూ చేశారు. తొలుత నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో దంపతులను కాపాడే ప్రయత్నం విఫలమైంది. ఆ తరువాత కాస్త ప్రవాహం తగ్గగానే వారిద్దరిని కాపాడారు. నీటి నుంచి బయటకు తీసుకువచ్చారు. తమకంటే ముందు మరో వాహనం కూడా కాజ్వేను దాటిందని బాధిత వ్యక్తి సురేష్ మిస్త్రీ చెప్పుకొచ్చాడు. ఆ వాహనం వెళ్లడంతోనే తమ వాహనం కూడా వాగు దాటుతుందని విశ్వసించామని, అందుకే వెళ్లామని చెప్పాడు. కానీ ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి అయింది. ఎలాగోలా చివరకు దంపతులిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనను అక్కడి ప్రజలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. కారు కాజ్వే నుంచి 1.5 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. అయినప్పటికీ ఆ దంపతులిద్దరూ ధైర్యంగా కారు టాప్ ఎక్కి కూర్చున్నారు. ఏ మాత్రం భయపడకుండా ప్రశాంతంగా ఉన్నారు. వీడియోలో వారి హావభావాలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పైగా తమను కాపాడాలని పోలీస్ సిబ్బందికి సమాచారం కూడా ఇచ్చాడు మిస్త్రీ. ప్రమాదంలో ఉన్నా కూడా ఏ మాత్రం భయపడకుండా ఉన్న వారిని అభినందిస్తున్నారు నెటిజన్లు.